హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్యని బ్లాగ్స్. సో ఈ బ్లాగ్ ఏంటి అని అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఎవరైతే యూకేలో ఉన్నారో లేదంటే ఎవరైతే న్యూగా యూకేకి వస్తున్నారో లైక్ ప్లాన్ చేసుకుని లైక్ ఈ మే ఇంటేక్ వచ్చిన వాళ్ళైనా సరే లేదంటే నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటేక్ వచ్చే వాళ్ళైనా సరే, సో ప్రెసెంట్ యూకేలో అయితే ఒక ఫ్లూ ఉందన్నమాట. ఆల్రెడీ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్స్లో వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఫ్లూ ఏంటి అని అంటే లైక్ ఆల్మోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయి అనమాట. ఏంటి అని అంటే లైక్ కాఫ్, కోల్డ్, తర్వాత ఫీవర్, హెడేక్ ఇలాంటి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో దీనికల్లా ఏంటి అని అంటే లైక్ మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎమర్జెన్సీ అయితే మీరు ఏం చేస్తారంటే లైక్ 999కి కాల్ చేయండి. మీరు ఆల్రెడీ జీపీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కాబట్టి సో అంబులెన్స్ మీ దగ్గర మీరున్న లొకేషన్కి వచ్చేసి సో మిమ్మల్ని పిక్ చేసుకునేది అనమాట. వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం పర్లేదు నార్మల్ గానే ఉంది అలా అనుకున్నప్పుడు ఏంటంటే 111కి కాల్ చేయండి. 111కి కాల్ చేస్తే ఏంటంటే సో అంబులెన్స్ లోనే నర్స్ ఒక 2-3 మెంబర్స్ వచ్చేస్తారనమాట. వచ్చేసి సో వాళ్ళు ఏంటంటే లైక్ మనకి సజెస్ట్ చేస్తారు. సో మనం చెక్ చేసి లైక్ మన బీపీ ఇలాంటివన్నీ చెక్ చేసి సో మీరు ఇలా లైక్ ఎమర్జెన్సీ అయితే వాళ్ళే వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. లేదు అని అంటే లైక్ సజెస్ట్ చేస్తారు అనమాట. సో ఈ మెడిసిన్స్ తీసుకోండి, ఇది ఇది లైక్ ఈ ఫుడ్ తీసుకోండి అని చెప్పేసి ఇలా ప్రాపర్ గా సజెస్ట్ చేస్తారు అనమాట. ప్రెసెంట్ అయితే బాగానే ఉంది. నేనున్న లొకేషన్ లో అయితే అలాంటి ఫ్లూ ఏం లేదు ప్రెసెంట్, బట్ చాలా లొకేషన్స్ లో అయితే ఆ ఫ్లూ ఉంది అనేసి అంటున్నారు. సో దీని ఇంపాక్ట్ అయితే చాలా బాగా చూపిస్తుంది. ఎలా అంటే లైక్ నేను కొంతమంది వీడియోస్ చూసాను, లైక్ అలాగే కొంతమంది కాంటాక్ట్ కూడా అయ్యాను ఆ ఫ్లూ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే లైక్ ఇది చాలా లంగ్స్ ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది అనేసి చెప్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు కొత్తగా వచ్చే వాళ్ళు కానీ లేదా యూకే టు ఇండియా, ఇండియా టు యూకే ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే లైక్ మనకి కోవిడ్ కి ఎలా అయితే లైక్ మనం ప్రికాషన్స్ తీసుకున్నామో లైక్ మాస్క్, శానిటైజర్ ఇలాంటి థింగ్స్ మనం బాగా మెయింటైన్ చేయండి. అలాగే మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా మెడిసిన్స్ కొంచెం ఎక్కువగా తెచ్చుకోండి. అలాంటి కోల్డ్ కి సంబంధించి, ఫీవర్ కి సంబంధించి లైక్ పారాసిటమాల్ ఈ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ ఎక్కువ తెచ్చుకోండి. లైక్ కొంచెం డోస్ ఎక్కువగా ఉన్నవి కూడా బేస్డ్ ఆన్ ఏజ్ లిమిట్స్ పెట్టుకోవడం ఉంటుంది కదా మనం, లైక్ సో మంచి టాబ్లెట్స్ తెచ్చుకోండి. ఇది ఇంకా హెల్ప్ అవుద్ది. సో ఇది వీడియో. అలాగే లైక్ నేను ఒక లెంత్ వీడియో ఇంకో వీడియో కూడా షూట్ చేస్తాను. లైక్ హాస్పిటల్కి వెళ్తే లైక్ యూకేలో ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి, సో ఎంత టైం పడుతుంది అనేది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.